Hi, Ma. I am very proud of you, Kanda. You are a real gem. ఇంతకన్నా బెటర్ మూమెంట్ ఏముంది నిఖిల్? హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టాప్ 3కి సంబంధించిన షూటింగ్ ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. సో నబీల్కి 10 to 20 lakhs ఆఫర్ అయితే ప్రకటించారు. బట్ నబీల్ దాన్ని 99.9% రిజెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏమొద్దు నబీల్, నువ్వు జనాల ఓటింగ్ తోటి గెలవాలి అని చెప్పారంట. అండ్ హౌస్ మేట్స్ కంటెస్టెంట్స్ని కూడా కొంతమందిని అడిగారంట, నబీల్ బ్రీఫ్ కేస్ తీసుకోవాలా వద్దా అని. అంటే నబీల్ తీసుకోకుండా ఉంటేనే బాగుంటుంది, జనాల ఓటింగ్ తోటి గెలవాలి, ఏదైనా డబ్బు వద్దు అన్నట్టుగా చెప్పారంట. బట్ ఎక్కడో 1% డౌట్ కొడతా ఉంది. ఎందుకనంటే నబీల్కి ఒక కోరిక ఉంది, సినిమా తీయాలనే ఒక కోరిక ఉంది. ఆ సినిమా కోసము తనకు ఈ అమౌంట్ ఏమైనా యూజ్ అవుతుందని తను ఆలోచించుంటే ఒకవేళ డెఫినెట్గా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఆ షూటింగ్ ఇంకా జరుగుతూ ఉందంట. అండ్ ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే, నిన్న విన్నర్కి సంబంధించి విన్నర్ గౌతమ్ అవుతా ఉన్నాడు, గౌతమ్ని చేయాలని చూస్తూ ఉన్నారు, ఒక ప్రపోజల్ అయితే వచ్చింది అని నిన్నటి వీడియోలో చెప్పాను. ఎస్, ఇప్పటికీ ఆ ప్రపోజల్ ఇంకా నడుస్తూ ఉంది. ఎందుకు అని అంటే కొంత ప్రెషర్, బయట నుంచి ప్రెషర్ వచ్చిందంట. ప్లస్ ఓటింగ్లో కూడా నిఖిల్కి అండ్ గౌతమ్కి ఇద్దరికి కూడా ఈక్వల్ ఓటింగ్స్, అంటే జస్ట్ మైన్యూట్ డిఫరెన్స్ ఓటింగ్ మాత్రమే ఉందంట. మైన్యూట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి సీజన్ 6 సినారియో రిపీట్ చేయాలనే ఆలోచనలో కొంత బిగ్ బాస్ టీం, అంటే టీం అంటే ఒక్కరిద్దరు ఉండరు, చాలామంది ఉంటారు. సో వాళ్ళందరిలో 20-30 మంది ఉంటారు టీము. ఆ టీం అంతా కలిసి డిసైడ్ చేసి సో ఏం చేయాలి అనే దాని గురించి క్లియర్ కట్గా వాళ్ళు ఆ ప్లానింగ్ అంతా, అంటే డైరెక్షన్ టీం ఉంటుంది, చాలా టీం ఉంటుంది. సో టీం అంతా కలిసి ఆలోచిస్తూ ఉన్నారంట. సో ఓటింగ్ అయితే అలా ఉందంట. బట్ టాప్ పొజిషన్లో మాత్రం నిఖిల్ మాల్యాకలే ఉన్నాడంట. సో ఇది నాకు అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒక అతను బిగ్ బాస్ టీం నిన్న గ్రాండ్ ఫినాల్కి వెళ్ళాడు. సో ఆయన వెళ్ళినప్పుడు యాక్చువల్గా షూటింగ్ జరిగేటప్పుడు వాళ్ళకి సెల్ ఫోన్స్ అన్నీ అలో ఉండవు, అది అందరికీ తెలిసిందే. ఎక్కడికి పోయినా కానీ ఈ మధ్యన ఎక్కడ పోయినా సెల్ ఫోన్ తీసుకుంటా ఉన్నారు, సెక్యూరిటీ పర్పస్ అంటారు. సో బిగ్ బాస్లో అది ఇంకా టైట్గా ఉందంట. సో లాస్ట్ సీజన్లో మధ్యలో ఎప్పుడైనా బ్రేక్ వచ్చినప్పుడు తీసుకునే ఛాన్స్ ఉండేనంట. కానీ ఈసారి షూటింగ్ మొత్తం 3 గంటలు షూటింగ్ ఉంటే 3 గంటలు కంప్లీట్ అయ్యి ఎక్స్ట్రా 1 hour అయిన తర్వాత జస్ట్ అక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే సెల్ ఫోన్స్ ఇచ్చారంట, అలో చేశారంట. సో అంత స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టారంట. అందుకనే అప్డేట్స్ చాలా లేట్గా వచ్చాయి. అండ్ ఆ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందించాను. బట్ ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే వాళ్ళైతే అనుకుంటున్న ఇదైతే సీజన్ 6 సినారియో. సో సీజన్ 6లో ఏం జరిగింది, మన శ్రీహాన్ 40 lakhs తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. రేవంత్ ఏమో 10 lakhs ట్రోఫీ ప్లస్ కారు తీసుకొని అతను కప్పు తీసుకొని బయటకు వచ్చాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ కూడా కొంత డిఫరెన్స్ ఓటింగ్ మాత్రమే ఉంది కాబట్టి. బట్ ఇది అలా కాదు కదా, ఎందుకంటే సీజన్ 8లో ఫస్ట్ నుంచి వచ్చింది నిఖిల్ మల్యాకల్, సెకండ్ వైల్డ్ కార్డ్గా వచ్చింది గౌతమ్ కృష్ణ. సో కాబట్టి గౌతమ్ కృష్ణ వైల్డ్ కార్డ్గా వచ్చాడు అనే దాని గురించి ఒక్కటి ఆలోచిస్తే కనుక డెఫినెట్గా గౌతమ్ కృష్ణని రన్నర్ చేసే అవకాశం అయితే ఉంది. బట్ చాలామంది అంటూ ఉన్నారు, వైల్డ్ కార్డ్ విన్నర్ అవ్వద్దా, వైల్డ్ కార్డ్ విన్నర్ కావచ్చు కదా, హిందీలో కూడా OTT 2లో వైల్డ్ కార్డ్ విన్నర్ అయ్యాడు, సో ఇక్కడ ఎందుకు కాకూడదు, మీరు అన్నీ ఇట్లా చెప్తూ ఉన్నారు, ఎందుకు వైల్డ్ కార్డ్ అయితే అతను ఆడలేదా, చేయలేదా, తనకు ఫ్యాన్ బేస్ లేదా, ఓటింగ్ రాలేదా అని చెప్తా ఉన్నారు. అన్ని విధాల ఓకే, వైల్డ్ కార్డ్ కూడా విన్నర్ అవ్వాలి, నాకు కూడా గౌతమ్ విన్నర్ అయితే ఓకే, హ్యాపీనే. కానీ నా జెన్యూన్ ఒపీనియన్ ఏంటి అంటే, ఫస్ట్ నుంచి నిఖిల్ చాలా కష్టపడి ఆడాడు, ప్లస్ ఫ్యాన్ బేస్ని సొంతంగా క్రియేట్ చేసుకున్నాడు. అదే గౌతమ్కి వచ్చేసరికి వైల్డ్ కార్డ్గా వచ్చాడు. వైల్డ్ కార్డ్గా వచ్చిన కంటెస్టెంట్కి, ప్రతి కంటెస్టెంట్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటంటే లోపల ఉన్న కంటెస్టెంట్స్ వారి స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, అవన్నీ అబ్జర్వ్ చేసుకొని ఒక స్ట్రాటజీతో బయట నుంచి రావచ్చు, ప్లస్ బయట PR టీమ్స్ని సెట్ చేసుకొని రావచ్చు. సో ఇవన్నీ ఉన్నప్పుడు వైల్డ్ కార్డ్గా వచ్చే కంటెస్టెంట్ డెఫినెట్గా అన్నీ సెట్ చేసుకునే వస్తాడు. సో గౌతమ్ కూడా అలా సెట్ చేసుకునే వచ్చాడు, దాంట్లో నో డౌట్. సో నిఖిల్ సెట్ చేసుకోలేదా అని అంటే అందరూ సెట్ చేసుకున్నారు. కానీ గౌతమ్కి ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే సీజన్ 7లోనే తను బిగ్ బాస్ ఆడియన్స్కి తెలిసిన కంటెస్టెంట్. సో అలా తెలిసిన కంటెస్టెంట్ కాబట్టి ఫ్యాన్ బేస్ తనకు ఎక్కువగానే ఉంటుంది, అదొక బెనిఫిట్. బట్ గౌతమ్ అనే కంటెస్టెంట్ ఒకవేళ ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే సీజన్ 7లోనే ప్రూవ్ చేసుకునేవాడు. ఒకవేళ అతను జెన్యూన్ అయితే సీజన్ 7లోనే విన్నర్ అయ్యేవాడు, అట్లీస్ట్ రన్నర్ అయినా అయ్యేవాడు, లేదంటే టాప్ 5 వరకనే ఉండేవాడు. అక్కడ దాకా లేడు అంటేనే మనము
సింపుల్గా మనము గుండె మీద చేసుకొని మాట్లాడితే అరే నిఖిల్ ఎంత కష్టపడ్డాడురా, ఎంత ఆట ఆడాడు. సో ఫస్ట్ నుంచి కూడా ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నాడు తనకు సొంతగా, తన జెన్యూనిటీ, తన గేమ్తో ప్రతి దాంట్లో తన 100% ఎఫర్ట్స్ ఇచ్చి క్రియేట్ చేసుకొని ఫ్యాన్ బేస్ని తను నామినేషన్లో ప్రతి వీక్ ఉంటూ సేవ్ అవుతూ వచ్చిన కంటెస్టెంట్, 14-15 వారాలు ఉన్న కంటెస్టెంట్ ప్లస్ గేమ్స్ ఇరగదీసిన కంటెస్టెంట్ విన్నర్ కాకుండా ఇంకో వ్యక్తి ఎలా విన్నర్ అవుతాడు అని మనం ఊహించుకోగలం. మన గుండె మీద చేసుకొని మనం ఆలోచిస్తే ఇది పిఆర్గా చెప్పడం లేదు. కొంతమంది కామెంట్లు పెడతారు, నువ్వు నిఖిల్ పిఆర్ రా, అందుకే అట్లా మాట్లాడుతున్నావు, నీకు ఎంత డబ్బులు ఇచ్చాడురా, నీకు ఏమి ఇచ్చాడురా అని చాలామంది చెప్తా ఉంటారు. ఎవడికి ఇవ్వాల్సిన అవసరం లేదు. జెన్యూన్గా తను గేమ్ ఆడాడు కాబట్టి, తను బిహేవియర్ ఉంది కాబట్టి తను విన్నర్ అయితే అయ్యి ఉండే ఛాన్సెస్ ఉంది అనేది నా ఒపీనియన్. డెఫినెట్గా ఇప్పుడు చెప్తున్నాను నిఖిల్ విన్నర్ అవ్వాలో. టేస్టీ తేజ, ఆదిరెడ్డి, శ్రీను 65, దిస్ ఈజ్ ఫనీ నిఖిల్ని ఎంత నెగిటివ్ చేసింది, ఏ సీజన్లో కూడా ఇంత నెగిటివ్ చేయలేదు. దిస్ ఈజ్ ఫనీ అనే వ్యక్తి తెలుగు వర్సెస్ కన్నడ అని, అరే వాడెవడరా కన్నడోడు, వాడెవడరా మైసూరోడు, వాడు మనోడు కాదురా, మనోడు తెలుగోడురా, గెలిపియాలరా అని రెచ్చగొట్టి నెగిటివ్ చేసింది దిస్ ఈజ్ ఫనీ. అలాంటి దిస్ ఈజ్ ఫనీ వీళ్ళందరి పోల్స్ పెట్టినప్పుడు నిన్న టేస్టీ తేజ కూడా నిన్న ఒక పోల్ పెట్టాడు. ఆ పోల్లో కూడా 3.5 lakh ఓట్స్ పడ్డాయి. దాంట్లో నిఖిల్కి 80% ఓటింగ్ వచ్చింది, గౌతమ్కి 20% మాత్రమే ఓటింగ్ వచ్చింది. సో నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ ఓటేసే ఆడియన్సే కదా బిగ్ బాస్ అఫీషియల్లో కూడా వేసేది. సో అఫీషియల్లో ఆకాశం నుంచి ఊడిపడి ఓట్లు అయితే అయ్యారు కదా. సో నా ఒపీనియన్ అది. సో ఇక్కడ ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉన్నప్పుడు అఫీషియల్లో ఎందుకు ఉండదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? డెఫినెట్గా అఫీషియల్ ఓటింగ్లో నిఖిల్ మలియాకల్ టాప్లో ఉన్నాడు. బట్ గౌతమ్ కూడా చాలా ట్రై చేశాడు. గౌతమ్ ఫ్యాన్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి తనను రన్నర్ దాకా తీసుకొని వచ్చారు. కానీ బిగ్ బాస్ టీం కనుక ఈ రాజకీయాలు వీటన్నిటికీ ప్రలోభపడి ఏదన్నా చేస్తే గౌతమ్ విన్నర్ అవుతుండొచ్చు. కానీ జెన్యూన్గా ఆడియన్స్ ఓటింగ్ పరంగా విన్నర్ చేయాలి అని అంటే మాత్రం డెఫినెట్గా నిఖిల్ విన్నర్ అవ్వబోతున్నాడు. సో బిగ్ బాస్ సీజన్ 8 కప్పు ఎత్తే దమ్మున్న మగాడు ఎవడు అంటే తెలుగు ప్రజలు, తెలుగు ఆడియన్స్ ఒక బీభత్సమైన తీర్పునిచ్చారు. సో ఈ తీర్పు తెలుగు వర్సెస్ కన్నడ, వాడు ఇండియా ఓడు, మైసూరోడు, నిఖిల్ వర్సెస్ గౌతము అనే వాళ్ళందరికీ కూడా చెంపపెట్టులాగా ఉంటుంది అని నేను అనుకుంటున్నా. సో నిఖిల్ మలియాకల్ సునామీ సృష్టించబోతున్నాడు, విన్నర్ అవ్వబోతున్నాడు. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ టాప్ 2కి నిఖిల్కి అండ్ గౌతమ్కి వీళ్ళకి 40 lakhs దాకా బ్రీఫ్ కేస్ అయితే ఆఫర్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారంట, టెంప్ట్ చేస్తూ ఉన్నారంట. మోస్ట్లీ గౌతమ్ అయితే అస్సలు తీసుకోడు, నిఖిల్ కూడా తీసుకునే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఎందుకంటే తను విన్నర్ అవుతాడు అనే ఆశలో ఉన్నాడు కాబట్టి. సో ఇద్దరిలో ఎవరు విన్నర్ అయినా కానీ విన్నర్కి డిజర్వ్డ్ పర్సన్స్ అని నేనైతే ఫీల్ అవుతూ ఉన్నాను. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. నిఖిల్ విన్నర్ అవ్వాలా, గౌతమ్ విన్నర్ అవ్వాలా? గౌతమ్ విన్నర్ అయితే కనుక అది ఫెయిరా అన్ఫెయిర్ అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ నిఖిల్ విన్నర్ అయితే కనుక అది ఫెయిరా అన్ఫెయిర్ అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.